कोई मुझको मिल गया మాయా రమేష్ అన్న, అలాగే సాంగ్ లిరిక్ రైటర్ విత్తనాల సేన అన్న కూడా స్టేజ్ మీదకి రావాలి. మాయా రమేష్ అన్న. మోహన్ అన్న
ఈ సాంగ్ లాస్ట్ ఈ సాంగ్ లాస్ట్ అయినా సరే లేదే నా మామ నేను ఎంత మంచిగా తయారైనా నన్ను అసలు పట్టించుకుంటూనే లేడు. ఏంది నిన్ను పట్టించుకుంటలేడా? తెలంగాణ ఆకాశం నుండి ఊడిపడ్డా ఏంది? ఏమోకోవే నా మామ ఆకాశంలో ఉండే చుక్కల్లో చంద్రుడే. అవునా, నువ్వు ఎట్టింత తయారయ్యావు? నీ మామ ఎట్లుంటాడో చెప్పరా అది? ఏంద్రో అట్లా చూస్తుర్రు? అంతా అయిపోయింది అనుకున్నారా ఏంటి బాసు? సింకనేని బిడ్డనా మజాక? బొమ్మ అదిరిపోలే, ఇప్పుడు ఎర్ర తరగు. అన్న ఊరవాసు దుమ్ము లేచిపోయింది. ఇంట్రెస్ట్ తోటి డైరెక్టర్ అండ్ కోరియోగ్రాఫర్ తక్కువ బడ్జెట్ తోటి ఈ యొక్క నిర్మించినటువంటి సునాచ రామారావు గారిని రావాలనుకుంటున్నారు. ఈ సాంగ్ స్టార్టింగ్ నుంచి ఆ లిరిక్ కానివ్వండి, తర్వాత దాన్ని ట్యూన్ చేయడం కానివ్వండి, ప్రతి కూడా రామమాసం దగ్గర నుండి చూసుకుంటూ, తర్వాత డైరెక్షన్ ఫోటోగ్రాఫర్ చేసి కూడా చాలా నీట్ గా చేసి దాదాపు 2 months కూడా దాన్ని ఎడిటింగ్ చేస్తూ ఎక్కడ కూడా చిన్న మిస్టేక్స్ కూడా రాకుండా ఆ షూట్ కూడా 2 days లోనే మన సిగ్నల్ ప్రాంతంలోనే ఈ షూట్ కంప్లీట్ చేసి, సో తన కొరియోగ్రాఫర్ డైరెక్టర్ దాన్ని ఎలాబరేషన్ చేసి నాకు ఈ అవకాశం నడిపినట్టు రామవాసాలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఆ సాంగ్ ప్రొడ్యూస్ చేసినటువంటి నరేష్ గారు
లిరిక్ కూడా చాలా చక్కగా చేసినందుకు రామనగరంలో మరిన్ని ఫోక్ సాంగ్ కానివ్వండి ట్రెడిషనల్ సాంగ్ కానివ్వండి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క విజిల్ ఛానల్ ద్వారా మనం ముందుకు అందించబోతున్నాము. సో ఈ యొక్క సాంగ్ డైరెక్ట్ చేసినందుకు రామబాబుకి సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే సార్ చూస్తేమో యాక్టర్ కూడా కాదు, కానీ సార్ని లాంచ్ చేయాలంటే చాలా ప్లాన్ గా చేయాలి. ఎక్కడ కూడా సార్ వాళ్ళ ఫాదర్ కూడా సింగరేణి ఎంప్లాయ్ కాబట్టి ఒక సింగరేణి బిడ్డ అనేటువంటి ఒక క్యాప్షన్ తీసుకొని ఈ సాంగ్ రకరకాలుగా రాత్రి 1-2 దాకా ట్యూన్ మా విత్తనాల సరే అది ట్యూన్ సెట్ కాలేదంటే మళ్ళీ ట్యూన్ సెట్ చేయించి దాదాపు ఇది చాలా కష్టపడ్డాడు. అట్లనే మా అసిస్టెంట్ సాయి తను కూడా ప్రతి ఒక్కటి సాంగ్ మంచి రావడానికి ప్రతి ఒక్కటి కూడా తను చేసుకొని అన్ని విధాలుగా లైక్ సపోర్ట్ ఉన్నటువంటి వేరే కానీ సమాన కానీ సతీష్ కానీ ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా ఒక విషయం అయితే చెప్తానండి సార్ గురించి, మనకెంత టాలెంట్ ఉన్నా మనకెంత ప్రతిభ ఉన్నా ప్రోత్సహించే వాళ్ళు లేకపోతే మనం ఎంత చేసినా వ్యర్థమే. నిజంగా ఏ విషయం అంటే ఈ ఒక సాంగ్ అనే ఎవ్రీథింగ్ ఏ విషయంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ లో కానివ్వండి ఇంకా వివిధ యాక్టివిటీస్ వల్ల సార్ చాలా సపోర్ట్ గా ఉండి ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి సార్. అట్లాంటి సార్ని వల్గారిటీగా చూపించకుండా నీట్ గా తనకి లైఫ్ లాంగ్ మెమరబుల్ గా ఉండడానికి సాంగ్ డిజైన్ చేసి సాంగ్ చేయడం జరిగింది. దానికి ఒప్పుకున్నందుకు దానికి ప్రత్యేక ధన్యవాదాలు. టాలెంట్ మనకి ఎదుగుతున్న ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. నిజంగా అది మీరంతా అదృష్టవంతులైన గట్టిగా చెప్పండి ఉంటాడు సార్. మీరు ఏ ఫీల్డ్ అయినా సరే దానికి ఖచ్చితంగా సార్ సపోర్ట్ ఉంటారు, మీకు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తి మీకు దొరకడం ఆయన కాలంలో మీరు గొప్పవారని నా ఫీలింగ్. అది థ్యాంక్ యూ అన్న. మీరు నెక్స్ట్ అంటే ఈ సాంగ్ మేము వేరే కాడ లాంచ్ చేయాలి, కానీ మీ సమక్షంలో సార్ని కూడా చూపించాలని ఉద్దేశం విధంగా ఇంత తొందరగా దీన్ని లాంచ్ చేసినాం. సార్ని నెక్స్ట్ ఇంకొక వేరియేషన్ లో కూడా చూస్తారు. మోహన్ అన్న సార్ ఫ్రెండ్ సార్ మాకు కూడా మళ్ళొక సాంగ్ కి సార్ని ఇంకొక 2 వెబ్ సిరీస్ మూవీస్ ఉన్నాయి మాయి, వాళ్ళు అవి కూడా సెన్స్ పైకి వెళ్తాయి. సార్ కూడా వన్ ఆఫ్ ది కీ రోల్ ఉంది. అసలు సార్ని మీరు సారే గుర్తించారు. నెక్స్ట్ ఇంకో సాంగ్ ఉంది, సార్ని మీరు కంప్లీట్ సార్ని ఎప్పుడు మామూలు కార్యాలయం చూస్తారు కాబట్టి సార్ పోలీస్ గెటప్ లో ఒకసారి ఇవాల్యుయేషన్ చేసుకోండి. సో అన్ని పోలీస్ గెటప్ లో చూపిస్తున్నాం. నెక్స్ట్ ఖచ్చితంగా సార్ మీ కోఆపరేషన్ అనే విధానాన్ని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నేను ముగ్గురుకున్నప్పుడు అతను బాగుంది.
నన్ను అస్సలు పట్టించుకుంటూనే లేడు. ఏంది నిన్ను పట్టించుకుంటలేడా? ఏమన్నా ఆకాశం నుండి ఊడిపడ్డా ఏంది? ఏ ఊకోవే, నా మామ ఆకాశంలో ఉండే చుక్కల్లో చంద్రుడే. అవునా, నువ్వు ఎట్టింట తయారయ్యావు? నీ మామ ఎట్లుంటే రోజు చెప్పరా అది? ఏంద్రో అట్లా చూస్తుర్రు? అంతా అయిపోయింది అనుకున్నారా ఏంది? బాసు జర ఎంట్రీ రాదే. సింగలేని బిడ్డనా మజాక? బొమ్మ అదిరిపోలే, ఇప్పుడెయ్యరా తరువు. అసలు పట్టించుకుంటూనే లేడు. ఏంది నిన్ను పట్టించుకుంటలేడా? ఏమన్నా ఆకాశం నుండి ఊడిపడ్డా ఏంది? ఏ ఊకోవే, నా మామ ఆకాశంలో ఉండే చుక్కల్లో చంద్రుడే. అవునా, నువ్వు ఎట్టింట తయారయ్యావు? నీ మామ ఎట్లుంటే రోజు చెప్పరా అది? ఏంద్రో అట్లా చూస్తుర్రు? అంతా అయిపోయింది అనుకున్నారా ఏంది? బాసు జర ఎంట్రీ రాదే. అన్న ఊరవసు దుమ్ము లేచిపోయింది.